సినిమా చూసినా ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ఎమోషనల్ ఉంటది. ఈ సినిమాని చూస్తుంటే మీ స్కూల్ లైఫ్ గుర్తుకొస్తుంది. ఈ సినిమాని చూస్తుంటే మీరు ఎవరైనా స్కూల్లో లవ్ చేసింటారు కదా, సో వాళ్ళు కూడా గుర్తుకొస్తారు అండ్ మీ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు అండ్ మీతో క్లోజ్ గా ఉన్న మీ టీచర్లు కూడా గుర్తుకొస్తారు. The important thing in first love is not winning, but keeping that emotion alive until you die. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఆ అమ్మాయి అడ్మిషన్ తీసుకున్న కాలేజ్లో నువ్వు అడ్మిషన్ తీసుకోకూడదు. స్కూల్ లైఫ్ ని ఎవరైనా ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, కానీ మీరు ఈ సినిమాని చూస్తుంటే మిమ్మల్ని మీరు ఊహించుకొని ఇంకోసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఫీల్ కూడా ఈ సినిమా చూస్తుంటే మీకు వస్తుంది. అండ్ స్కూల్ లైఫ్ ని, స్కూల్లో లవ్ చేసిన అమ్మాయిని అసలు ఎవరు మర్చిపోరు అని మనం ఎట్లా అంటామో, అంటే అది ఎంత నిజమో ఈ సినిమా చూస్తే ఈ సినిమాని కూడా మీరు మర్చిపోరు అన్నది కూడా అంతే నిజం. అండ్ ఈ సినిమా చాలా పాతదే, కాకపోతే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు, మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే మీరు చూడండి. అండ్ ఈ సినిమా పేరుని కింద కామెంట్ పెడతా. నీ ఫ్యూచర్ నీకెలా కనిపిస్తుందో కానీ నాకెలా కనిపిస్తుందో చెప్పనా? వర్ణకి నీ గురించి నిజం తెలిసిపోయి నిన్ను హేట్ చేస్తున్నట్టు, అది తట్టుకోలేక నువ్వు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ తెలిసే ప్రసక్తే లేదని నువ్వనుకుంటే మాత్రం నీ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు.